పద్మ సింహాద్రికి ఎదురుపడి కుట్టి జ్యోతి సూర్యాల బిడ్డ అని నిజం చెప్పిన కర్పగం. ఆనందంలో పద్మ, షాక్లో జీవన, అలేఖ్య. ఇంతకు జీవన, అలేఖ్య ఎందుకు షాక్ అయ్యారు? మరి పద్మ సింహాద్రికి ఎదురుపడి కుట్టి సూర్య జ్యోతిల బిడ్డ అని చెప్పి కర్పగం చెప్పడం ఏంటి? అసలు వీళ్ళిద్దరికీ చెప్పాలని కర్పగం ఎందుకు అనుకుంది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయేటటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కర్పగం అయితే ఎలా అయినా సరే కుట్టిని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. సూర్య జ్యోతిలకు ఎలా అయినా నిజం చెప్దామని ప్రయత్నించే లోపు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వాచ్మెన్ అయితే విసుక్కుంటాడు. ఎటు చూసుకున్నా కూడా అస్సలు ఎక్కడా కూడా ఆ తల్లిదండ్రులతోటి బిడ్డను కలిపే ఆచూకీయే దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ బిడ్డని దూరం చేయటం చాలా తేలికైపోయింది. కానీ ఇప్పుడు ఆ బిడ్డని ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడానికి మాత్రం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది అని చెప్పేసేసి కడవలే నాకెందుకు ఈ బాధ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు జ్యోతి సూర్యాల ఇంట్లో నుంచి సింహాద్రి, పద్మ ఇద్దరూ కూడా రావడం చూస్తుంది కర్పగం. వీళ్ళెవరు ఇక్కడున్నారు? మరి వీళ్ళు ఎవరో ఏంటో, అసలు వీళ్ళకి ఇంటికి ఏంటి సంబంధమో తెలుసుకుంటే వీళ్ళతోటి విషయం చెప్పినా ఏమన్నా ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పేసేసి అనుకుంటుంది ఇక కర్పగం. ఒకరోజు 2 రోజులు గమనిస్తుంది. వాళ్ళు రావడం, లోపలికి వెళ్ళడం, అక్కడే ఉండడం, ఇదంతా గమనించి అయితే వీళ్ళు ఈ ఇంట్లో ఉండేవాళ్ళేననుకుంటా, అందుకే వీళ్ళతోటి విషయం కనుక్కొని వాళ్ళకి గనక నిజం చెప్తే వాళ్ళ ద్వారానైనా జ్యోతమ్మ, సూర్య గారు విషయం తెలుసుకుంటారు కదా వాళ్ళ బిడ్డ ఎవరు అనేది అని చెప్పని అనుకుంటుంది. అలా అనుకుని ఇక తర్వాత రోజున పద్మ సింహాద్రిని తీసుకుని వెళ్తే పని జరగదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎలా అయినా కుట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ పెట్టడానికి బయలుదేరుతుంది. అలా బయలుదేరినటువంటి పద్మను వెనకాలే ఫాలో అవుతుంది కర్పగం. ఇదేంటి ఈ పిచ్చిది నా వెనకబడుతుంది అని చెప్పి పద్మ అనుకుంటూ ఎగో ఫోన్ చేస్తుంది సింహాద్రికి. ఏడున్నవయ్యా అని చెప్పని అంటే, ఇంట్లోనే ఉన్నానే, ఇప్పుడే కదా పోయినావు, మరి ఇంతలోకి ఏడున్నావని అడుగుతావేంది అని అంటాడు సింహాద్రి. అట్లా కాదు కానీ నువ్వు నేను ఈడ బస్ స్టాండ్ తన నుంచుని ఉంటాను, నువ్వు రా తొందరగా అంటుంది. ఏమైందే అని చెప్పని అంటాడు సింహాద్రి. ఈడ ఎవరో పిచ్చిది నా వెనక అతలే వస్తుంది, నాకేమో భయం అవుతుంది అంటే, నీకు భయం ఏంటే పద్దాలు అని చెప్పని అంటాడు సింహాద్రి. నువ్వు ఎటకారం ఆపి రా అని చెప్పని అంటుంది. దాంతో ఇక సింహాద్రి వస్తాడు. సింహాద్రి వచ్చినా సరే కర్పగం వెనకాలే వెళ్తూ ఉండేసరికి ఇక పద్మకి కోపం వస్తుంది. ఇగో నువ్వు ఏడకి వెళ్ళి వచ్చావు, నువ్వు మా వెనకాల ఎందుకు వస్తున్నావు అని చెప్పి పద్మ అడిగేసరికి మీతో మాట్లాడనీకే వస్తున్నా అంటుంది కర్పగం. మాతోట ఏం మాట్లాడాలా అని చెప్పేసేసి అడుగుతుంది ఇక పద్మ. మీరు ఆ జ్యోతమ్మ, సూర్యబాబుళ్ళ ఇంట్లో ఉంటున్నారు కదా అని కర్పగం అంటే, అవును ఆడనే ఉండేది మేము, అయితే అని చెప్పని అనగానే సింహాద్రి వెంటనే నీకు వాళ్ళెట్లా తెలుసు అంటాడు. వాళ్ళెట్లా తెలుసు అంటే వాళ్ళ బిడ్డ కుట్టిని ఎత్తుకుపోయింది నేనే అని చెప్పని అనగానే, కుట్టి అంటే మన ఆనంది అయ్యా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఎత్తుకుపోవడం ఏంది అని చెప్పనంటే, అవును కుట్టి చిన్నపిల్లప్పుడు జడ్జి గారి మనవరాలు కదా, అప్పుడు నేనే ఎత్తుకుపోయినా, అలా ఎత్తుకుపోయిన తర్వాత బిడ్డ నా తాను నుంచి ఎక్కడికో పోయింది, అలా వెళ్ళిపోయిన బిడ్డ ఏమైపోయిందా అని చెప్పి ఎంతో వెతికా. ఆ తర్వాత ఇదిగో 20 ఏళ్లకు ఇప్పుడొచ్చి చూస్తే ఆ బిడ్డేమో ఆనంది అనే పేరుతో ఉంది, ఆ బిడ్డ పేరు జీవన కదా, తీరా చూస్తే జీవన అనే పేరుతోటి ఇంకొక అమ్మాయి అక్కడ ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ జ్యోతమ్మకి, సూర్యబాబుకి ఈ విషయం చెప్దామనుకుంటే ఆ వాచ్మెన్ నన్ను అస్సలు లోపలికే పోనివ్వట్లేదు అని చెప్పని అంటుంది. ఏం చెప్తున్నావు అమ్మ నువ్వు, ఒకసారి కూర్చుని వివరంగా చెప్పు నాకు అని పద్దాలు అడుగుతుంది. సింహాద్రి కూడా మళ్ళీ వివరం అడుగుతాడు. దాంతో ఇక జరిగిందంతా చెప్తుంది కర్పగం. తనే కుట్టిని చిన్నపిల్లప్పుడు ఎత్తుకొచ్చేశానని, కుట్టి పేరు జీవన అని, తన దగ్గరకు వచ్చిన తర్వాత కుట్టి అనే పేరు పెట్టుకున్నానని, ఇక తర్వాత తన దగ్గర నుంచి కూడా తప్పించుకున్న కుట్టి తిరిగి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుందిలే అనుకున్నానని, తీరా చూస్తే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర జీవన అనే పేరుతోటి కుట్టి స్థానంలో వేరే వాళ్ళు కనపడుతున్నారని, అసలు ఆనంది పేరుతో కుట్టి ఉండడం ఏంటో అర్థం కావట్లేదని చెప్తుంది. అంటే నువ్వు చెప్తున్నట్టుగా ఆ జ్యోతమ్మ, సూర్యబాబులే కుట్టి తల్లిదండ్రులా అని చెప్పని అంటుంది పద్దాలు. అవును అదే కదా చెప్తున్నాను అని ఇక కర్పగం అనేసరికి, చూసినవయ్యా
ఆ భగవంతుడు నేను పడుతున్న పరేషాన్ చూడలేక నాకు నాకు తోవ చూపించాడయ్యా అని చెప్పని అంటుంది. దాంతో సింహాద్రి, ఇగో నువ్వు చెప్పిందంతా నిజమే కదా అని చెప్పని అడుగుతాడు కర్పగాన్ని. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది స్వామి, నేను చెప్తుంది నిజం, మీరు కావాలంటే పోయి ఆనందిని అడగండి అని అంటే అడుగుతాం, ఆనందినే అడుగుతాం అని చెప్పేసేసి ఇక వెళ్ళి ఆనంది దగ్గరికి వెళ్ళి ఇంటికి రమ్మని పిలుస్తారు. దాంతో ఆనంది ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత పద్దాలు వాళ్ళ గదిలోకి తీసుకెళ్లిపోతుంది. ఇక అలా గదిలోకి తీసుకెళ్లేసరికి ఏమైందమ్మా, ఎందుకు ఇట్లా పరేషాన్ అవుతున్నావు, ఏందో గాబరుగాబరుగున్నవేంది అని చెప్పని అడుగుతుంది. ఇక ఆనంది అయితే, అది కాదు బిడ్డ, నువ్వు చిన్నప్పటి సంధి బయటనే పెరిగినవా, మీ అమ్మ నాయన తాను పెరిగినవా అని అంటుంది. మా అమ్మ నాయన తాన 5 ఏళ్ల వరకు 3 ఏళ్ల వరకు పెరిగినానని చెప్పినా కదా అంటుంది. ఇక కుట్టి అయితే, మరి ఆ తర్వాత నిన్ను ఎవరు ఎత్తుకుపోయినరు బిడ్డ అంటే, ఒక ఆమె ఎవరో లంబాడి లామ పట్టుకెళ్ళిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు, మా అమ్మ మా నాయన గురించి నువ్వేమైనా ఎంక్వైరీ చేస్తున్నావా అని అంటుంది. కాదు, మీ అమ్మ మీ నాయన ఎవరో తెలుసుకున్నా అంటుంది పద్దాలు. ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది. మా అమ్మ మా నాయన తెలుసుకున్నావా, నీకెట్లా తెలిసింది అంటే, నేను ఎత్తకపోయినామే చెప్పింది అని చెప్పని అనగానే, ఏంది నాయనా ఏం మాట్లాడుతుంది అమ్మ అంటే, అవు బిడ్డ, మాకు ఒక కర్పగమనే ఆమె కనపడింది. ఆమె నిన్ను ఎత్తకపోయినానని, ఆడికించి నువ్వు కుట్టి అని ఆమె పిలుచుకునేదని, నువ్వు తప్పించుకుని పోయినవని, మీ అమ్మ నాయన తానికి పోకుండా జీవన అనే పేరుతో వేరే వాళ్ళని ఆడబెట్టినవని, నిన్నిప్పుడు మీ అమ్మ నాయనతో కలపడానికే వచ్చానని చెప్పింది అంటాడు సింహాద్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సడన్ గా ఆనందిని రమ్మని చెప్పి పద్దాలు ఇంకా సింహాద్రి పిలిచేసరికి వాళ్ళందరూ కలిసి గదిలోకి వెళ్లేసరికి అలేఖ్య బయట నుంచుని మొత్తం వింటుంది. వింటూ ఉండే జీవనని కూడా ఫోన్ లైన్లో పెడుతుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా జీవన అలేఖ్య ఇద్దరు షాక్ అవుతారు. అంటే జ్యోతి సూర్యల బిడ్డే ఈ ఆనంది, కానీ ఎందుకు తన ప్లేస్లో జీవనని పెట్టింది అనేది అర్థం కాక ఇద్దరు కూడా జుట్టు పట్టుకుంటారు. ఇక పద్దాలు నిలదీస్తుంది, ఎందుకు జీవనని పెట్టినావు అని చెప్పనంటే, జ్యోతమ్మకి నా నుంచి ప్రాణగండం ఉంది, నేను జ్యోతమ్మ తాను ఉంటే జ్యోతమ్మకి ప్రాణాలు వెతుకొస్తుందని చెప్పి నా చిన్నప్పుడు సాములోరు చెప్పిండ్రు, అందుకోసమనే మళ్ళీని అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చి జీవన లెక్క వాళ్ళ దగ్గర పెట్టినా అని చెప్పని అంటుంది. అంటే నువ్వే జీవనం అనే విషయం ఆ గలాయరమ్మకు తెలీదా అని చెప్పని అంటుంది. తెల్వది, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిజాన్ని బయటపడనివ్వలేదు. నేనే జీవన్ అని తెలిస్తే ఇప్పుడు జీవన నాతోటి ఉన్నట్టు కూడా ఉండదు అని చెప్పని అంటుంది. దాంతో ఇక విషయం మొత్తం అర్థమవుతుంది పద్దాలకి. నేను జ్యోతమ్మకి సూర్యబాబుకి నిజమైతే చెప్తా, ఖచ్చితంగా వాళ్ళ బిడ్డను వాళ్ళ తాన పెడతా, నిన్ను అనాథ అన్న వాళ్ళందరి ముఖాల మీద కొట్టినట్టుగా నువ్వు నిలబడాలి అని చెప్పని అంటూ ఉంటుంది. అమ్మా నేను చెప్పేది తిను, నువ్వు అస్సలు ఈ విషయం గురించి బయట పెట్టొద్దు అంటూ ఉంటుంది. ఆడెవడో దొంగసామి నీకు ఏదో చెప్పి ఉంటాడు, అంతేగాని నిజంగా గట్ల అయ్యేదైతే ఇన్నేళ్లు నువ్వు ఆళ్ళ దగ్గరే ఉన్నావు, మరి ఇన్నేళ్ల సంధి జరగంది ఇప్పుడు జరుగుతుందా, నువ్వు గట్ల గస్మంటి ఏమి నమ్మక బిడ్డ, నేనైతే చెప్పేడిదే అంటుంది పద్మ. మరి పద్మ వెళ్లి జ్యోతి సూర్యలకు నిజం చెప్తుందా, చెప్పనిస్తుందా ఆనంది? మరి ఇప్పుడు జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఆనందే జ్యోతి సూర్యల వారసురాలను తెలుసుకున్నారు కదా, వాళ్ళేం ప్లాన్ చేయబోతున్నారు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.